ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి. ఈనాటి నామము సర్వేసి. అంటే ఏ మానవులకైనా వారి వారి ప్రారబ్ధ కర్మల రీత్యా సంచితములో వారికి ప్రాప్తించవలసిన శుభ అశుభ ఫలితాలు వారికి తెలియకుండా వాళ్ళ చేత ఆ కర్మలు చేయిస్తూ ఉంటుంది సర్వేషి. అంటే ఆ కర్మ ఫలితాలు ఆ జీవులకి ప్రాప్తింపజేస్తూ ఉంటుంది. రావాల్సినవి ఇయటం, పోవలసినవి పోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే బుద్ధి పక్కనే ఉంటుంది కాబట్టి బుద్ధిని ప్రారబ్ధ కర్మల వాళ్ళ జీవుడు చేసిన ప్రారబ్ధ కర్మల రీత్యా ప్రేరేపిస్తూ ఉంటుంది. కేనోపనిషత్తు కూడా అదే చెప్తుంది. కొంతమంది శృతి ప్రామాణికమైన శ్రీ విద్యా పూర్ణదీక్షలో ఉన్నవాళ్ళు, వేదం చదువుకొని వేద భాష్యం చదివి త్రికాల సంధ్యావందనం చేసేవాళ్ళైతే వాళ్ళు ఆలోచనలు, మంత్రాలంటే ఆలోచనలు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీరు వేరేగా ఆలోచించవద్దు. శృతుల్లోకి వెళ్తామంటే యూనివర్సల్ జ్ఞానం తెలుసుకోవటం. అర్థమైందండి? సరే, ఈ యొక్క శృతి ప్రామాణికమైన ఆధ్యాత్మికంలో ఉంటే వాళ్ళు ఎవరైనా సరే ఈ కర్మలు ప్రేరేపించేటప్పుడు జరిగేటువంటివి బిఫోర్, బిట్వీన్, ఆఫ్టర్ వాడు గెస్సింగ్ చేయగలుగుతాడు. చేసి వాటిల్లో కొన్ని వాడికి తెలియకుండా వాడు అనుభవించడం, కొన్ని ఏమో రకరకాలుగా వాడు వాటి నుంచి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటాడు అన్నమాట. ప్రారంభ కర్మ వచ్చేసి సాధకుణ్ణి బాధ పెట్టడం, తర్వాత పూర్తిగా ఎలా చేస్తుంది ఏంటంటే మీరు నెట్లోకి వెళ్ళి ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అనబట్టి వాటిని వివరాలు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. లేదు మీ శ్రీ విద్యా గురువులను అడిగితే ఇంకా బాగా వివరంగా చెబుతారు. సరే, ఈ నామరూప దేవత జ్ఞానం శృతిపరంగా, ఈ నామరూప దేవత యొక్క జ్ఞానం మానవుడికి ఉంటే ఏంటి అన్నటువంటి బెనిఫిట్స్ గతంలో రాజులు పరిపాలించినప్పుడు ఈ శృతుల జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ చేత శృతుల జ్ఞానం లేని ప్రజలకి వేద సభల ద్వారా తెలియచేసేవాళ్ళు. అలాగే ఒక బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా దీని గురించి చాలా వివరంగా ఉంటుంది. యాజ్ఞవల్క మహర్షిని ఈ యొక్క మిగతా శ్రీ విద్యోపాసకులు, వేదాలు చదివిన వాళ్ళు, బ్రహ్మలు అనబడేవాళ్ళు అడుగుతుంటారు ప్రజల తరఫున. ఏమంటే యాజ్ఞవల్క మహర్షి గారు, మానవుడు చనిపోయినప్పుడు అంటే సామాన్య మానవుడి గురించి ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు. శృతులలో సామాన్య మానవుడు ఉండదు. గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలు అవి ఇవి తిరిగేటువంటి వాళ్ళ గురించి డిస్కషన్ ఉండదు. జ్ఞానులు వాళ్ళ గురించి పట్టించుకోరు. ఎప్పుడు మాట్లాడినా శృతుల పరంగా ఉన్నప్పుడు ఆ శృతుల జ్ఞానం గురించి మనం మాట్లాడుకోవాలి. అర్థమైందండి? రాష్ట్ర రాజకీయాలు వేరు, సెంట్రల్ రాజకీయాలు వేరు, మున్సిపల్ రాజకీయాలు వేరు, పంచాయతీ రాజకీయాలు వేరు కదా. అలా ఉన్నట్టుగానే ఈ యొక్క నేను మీతో మాట్లాడుతున్న శృతులకు సంబంధించిన జ్ఞానం. మామూలు మానవుడు చనిపోతే తీసుకెళ్తారు, తగలబెడతాం, పూడ్చిపెడతాం, ఏదో రకరకాల క్రియలు చేస్తుంటారు వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి. ధనవంతులు అయితే ఒక విధంగా, ధనం లేనివాడు అంటే రకరకాలు ఉంటుంటాయి. ఇక్కడ వచ్చేసి ఈ యొక్క మనం శృతిపరంగా మాట్లాడుకోవటం అంటే జ్ఞానము అని అర్థం అన్నమాట. శుద్ధ స్ఫటిక సంకాశం ఏ విధంగా ఉంటుందో, ఆకాశం నిర్మలంగా నిశ్చలంగా ఎలా ఉంటుందో స్ఫటికం అలా స్ఫటికం లాంటిది ఈ జ్ఞానం అన్నమాట. ఈ జ్ఞానంలో వచ్చేసి శృతి ప్రామాణికమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్న ఏ మానవుడు చనిపోయినా అదే ప్రశ్న ఇక్కడ అడుగుతాం జరుగుతుందన్నమాట. ఏమంటే మరి జ్ఞాని చనిపోతే మరి అతను పరిస్థితి ఏంటి? అతని ప్రాణాలు అందరిలాగానే పోతాయా? అంటే అందరిలాగా సామాన్య మానవుడికి, శ్రీ విద్యోపాసకుడికి, శృతి జ్ఞానం ఉన్నవాడికి యొక్క వ్యత్యాసం ఈ యొక్క నామరూప దేవత ద్వారా మీరు తెలుసుకోవాలని తెలియజేయటం జరుగుతుంది. చనిపోయిన జీవి నుండి వాళ్ళ ప్రాణము పైకి పోతాయా, పోవా, ఎక్కడికి వెళ్తాయి అని ఒక బ్రహ్మగారు ఈ మహర్షిని ప్రశ్నిస్తాడు. ఓ బ్రహ్మగారు, శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం పరమాత్మ చెప్పిన దాని ప్రకారం ఆచరించే వారందరినీ బ్రాహ్మణులు అంటారు. వారి ప్రాణాలన్నీ కూడా
శృతి ప్రామాణికంగానే పోతాయి, రావటం జరుగుతుంటుంది. వారిని బ్రహ్మవేత్తలు అని అంటారు. ఏ కులంలో పుట్టినా సరే శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం ఆచరిస్తే వారిని బ్రహ్మవేత్తలు అంటారు. వాళ్ళు కనుక అటువంటి వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ ప్రాణాలు ఎక్కడికి పోతాయి ఏంటి? మరి అల్పులు యొక్క ప్రాణాలు సంబంధించింది ఏంది అంటే, అల్పుల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. మిగతావన్నీ మీరు వాటి గురించి పెద్ద విషయాలు మీరు ఏ దేవాలయంకి వెళ్ళినా బ్రాహ్మణుడు చెప్తాడు వాటికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ, అవన్నీ సామాన్యమైనటువంటి విషయాలు. నేను చెప్పేది హయ్యెస్ట్, ఇక దీని మించింది లేదు. కాబట్టి అర్థమైందండి. అటువంటి ప్రశ్న బ్రహ్మగారు మీకోసం అడగటం జరుగుతుంది యాజ్ఞవల్క మహర్షిని. బ్రహ్మవేత్త ప్రాణాలు పరమాత్మలో లీనమైపోతాయి అన్నమాట. మరణము సామాన్య మానవుడికి ఒకలాగా ఉంటుంది. తర్వాత వచ్చేసి క్రియలు అవన్నీ కూడా వాళ్ళకి వేరువేరుగా ఉంటాయి. బ్రహ్మవేత్తకి ఈ క్రియలు కూడా ఏమి ఉండవు అన్నమాట. వాళ్ళు వచ్చేసి పరమాత్మలో కలిసిపోతారు. మీరు చేసేవన్నిటి వల్ల ఏంటంటే మీకు ఏదో చేయటం వల్ల బెనిఫిట్స్ కలుగుతాయి, కానీ వాళ్ళకేమీ ఉపయోగం ఉండదు. పునర్జన్మ ఉండదు. కాబట్టి మీరు ఏదైనా చేసినా ఇక్కడ క్రియలు ఉత్తమ జన్మ కోసం చేస్తారు. అవి వాళ్ళకి లేవు కదా, మీకు అది తెలియదు కదా. శృతి జ్ఞానంలో ఉన్నవాడు ఏది, శృతుల ప్రామాణిక ఆధ్యాత్మికంలో ఉన్నవాడికి ఏ కర్మలు చేయవలసిన అవసరం లేదు అని యాజ్ఞవల్క మహర్షి వివరిస్తాడు. ఇంకా చాలా ఉంటుంది డెప్త్గా. సరే, ప్రాణి చనిపోతే అతన్ని వదలకుండా మరి ఇంకొక బ్రహ్మగారు లేచి, సరేలేండి మీరు చెప్తున్నారు పరమాత్మలో కలిసిపోతాడు, శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం ఆచరించేవాడు, గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు అవధూతలు బాబాలు ఫకీర్లు గుళ్ళు గోపురాలు మైనార్టీ తిరిగే వాళ్ళందరూ పుడుతుంటారు చస్తుంటారు. వాళ్ళ గురించి మాకు అనవసరం, మాట్లాడదాం కూడా టైం వేస్టు. మరి బ్రహ్మవేత్త అనబడేటువంటి వాళ్ళు ఎవరన్నా చనిపోయారనుకోండి, అతన్ని వదలకుండా ఉండేది ఏంటండి, అది చెప్పండి. అది కూడా మాకు అంటే, నాయన అది అతని యొక్క పేరు, అతని నామం అతను వదిలిపెట్టకుండా ఉంటాయి అయ్యా. జన్మ ప్రారంభంలో పెట్టిన పేరు, ఆ పేరులోనే ఆ పేరు ద్వారా విశ్వములో కొన్ని దేవతా శక్తులు ఆ నామరూప ప్రాణిని అంటిపెట్టుకొని ఉంటాయి నాయన. మధ్యలో అంధ పరంపర ఆధ్యాత్మికం వాళ్ళ మాటలేని వీళ్ళ మాటలేని స్వామీజీలు పీఠాధిపతులు ఈ జాతకాలు సిద్ధాంతాల మాటలేని పేర్లు మార్చుకోవచ్చు. అవి నాకు అనవసర విషయాలు. అవన్నీ పుట్టినప్పుడు పెట్టినప్పుడు శృతి ప్రామాణిక నామకరణం చేసి పెట్టినప్పుడు మాత్రం అతను ఆ నామాన్ని ఆవహిస్తుంది. అవి అతను చచ్చిపోయినా కూడా అంటిపెట్టుకొని ఉంటాయి ఆ నామాన్ని, ఆ శక్తులు. ఆ ప్రాణి మరణించిన తర్వాత ఆ పేరుతో జరిగే శృతి ప్రామాణిక కర్మల రీత్యా కొన్ని కర్మలు చేస్తారండి. ఏది వేదం అంగీకరించిన కర్మలు ప్రాణి చనిపోయిన తర్వాత చేస్తారు. శృతి విరుద్ధంగా కొంతమంది చేసేవి కాదు, శాస్త్ర ప్రామాణికంగా. ఆ కర్మలు చేసిన వారికి ఆ నామరూపమును ఆశ్రయించిన విశ్వదేవతా శక్తులు అనుగ్రహిస్తాయి. అర్థమైందండి. ఇప్పుడు చచ్చిపోయిన అతని పేరు మీద ఉన్నటువంటి దేవతా శక్తులన్నీ మళ్ళీ వాళ్ళ స్వస్థానానికి అవి వెళ్ళాలి. అవి వెళ్లకుండా ఈ యొక్క నామరూపాన్ని శృతి ప్రామాణికమైన విషయాలు నేను చెప్పేది ఆశ్రయించి ఉంటాయి. ఇతను ఆల్రెడీ కళేబరం తీసేసారు, అయిపోయింది సబ్జెక్ట్, పరమాత్మలో కలిసిపోయింది ప్రాణం. ఆ నామం అనేదాన్ని ఆశ్రయించున్నటువంటివి అతని వారసులు ఎవరైనా సరే వాళ్ళు ఆ నామము రూపము సంబంధించిన క్రియలు శృతి ప్రామాణికంగా చేస్తే ఆ క్రియలు చేసిన వారికి ఆ నామరూప దేవతలు బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. అర్థమైందండి. ఇది సబ్జెక్ట్ అన్నమాట. పేర్లు కూడా ఇప్పుడేదో మన గ్రహాల పరంగా పెట్టుకున్న పేర్ల గురించి నా దేవతా శక్తులు వస్తాయని నేను చెప్పట్లేదు. శృతి ప్రామాణికంగా పెట్టుకున్న పేర్ల గురించి నేను చెప్తున్నాను. ఆ కర్మలు చేసిన వారికి ఉత్తమ గతులు అని మహర్షి బ్రహ్మగారికి వివరిస్తాడు. ప్రశ్న అడిగిన బ్రహ్మగారికి. సర్లేండి యాజ్ఞవల్క మహర్షి గారు, సర్వభారతీయుల తరఫున ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా శృతి ప్రామాణిక జ్ఞానం రావాలి కదా, లేకపోతే ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో దేవాదాయ సంబంధించిన కమిషనర్ గారు పూజారుల్ని తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించి వాళ్ళ ఆస్తులు లూటీలు ఏ విధంగా చేసిందో, ఎట్లా సంపాదించిందో ఆ విధంగా మేమంతా కూడా గందరగోళం గజిబిజి అయ్యే పరిస్థితి లేకుండా మాకు ప్రశాంతంగా ఎవరు మా మీద చేయకుండా అనుష్ఠానం చేసుకుంటాం చెప్పండి. మీరు చెప్పేదాన్ని బట్టి ప్రజలందరూ కూడా అనుష్ఠానం చేసుకుంటే
ఏ యొక్క ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్నవాడిని ఎవరు ఏం బెదిరించరు, అనుష్ఠానం లేనివాడిని ఎవరైనా బెదిరిస్తారో, మంత్రబలం ఉన్నవాడిని త్రిమూర్తులు కూడా బెదిరించలేరు. మంత్రబలం లేని అధమ ఆధ్యాత్మిక వేషధారుల్ని దారిన పోయి దానయ్యలు కూడా ఉచ్చబోయిస్తుంటారండి. కాబట్టి మాకు మంచి బలం ఏదైనా శృతి ప్రామాణికంగా ఏదైనా చెప్పండి అని ఈ బ్రహ్మగారు యాజ్ఞవల్క మహర్షిని అడుగుతారు. మానవుడు చనిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ తిరిగి పూజలు పునస్కారాలు చేసిన వాళ్ళు ఉంటారు, ఈ చేయని వాళ్ళు శృతి ప్రామాణికం ఉంటారు కదండి. వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ పాపాత్మలు కొంతమంది ఉంటారండి. ఈ గుళ్ళల్లో బ్రాహ్మణులు 30 తిప్పలు పెట్టి 3 చెల్లించి ఇప్పుడున్న ఆఫీసర్లు ఎట్లా లూటీలు చేస్తున్నారో డబ్బులు, ఆ విధంగా అలాంటి వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అయ్యా. వాళ్ళు పుడుతుంటారు, మళ్ళీ ఆ పేడ వేసిందనుకో పేడలో పురుగులాగా పుడతారు. ఏది లంచగొండలు పుట్టి ఆ పేడ ఎండిపోగానే చచ్చిపోతుంటారు. వాడి సంపాదించేదంతా రాజుల సొమ్ము రాళ్ళపాలన్నట్టు వాడు ఎవడో పుట్టినోడు ఎవడెవడో తింటుంటాడు. అది వేరే విషయాలే. శృతి ప్రామాణికంగా అయితేనేమో శరీరాన్ని అంటిపెట్టుకున్న దేవతలు ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఏంటంటే, మానవుడు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు ఏంటి? ఇప్పుడు శరీరాన్ని దేవతలు ఆవహించి ఉంటారు కదా, శృతుల జ్ఞానం ఉన్నవాడికి అది తెలుస్తుంది. మరి చచ్చిపోయిన తర్వాత దేవతలు ఎక్కడికి వెళ్తారు ఏంటంటే, అప్పుడు ఈ యాజ్ఞవల్క మహర్షి చెబుతారు అన్నమాట. వాక్కు అనబడే దేవత అగ్నిలో కలిసిపోతుంది. ఓ బ్రహ్మగారు, అతని శరీరం అంటిపెట్టుకున్న దేవతలు ఎక్కడికి వెళ్తారు ఏందని మీరు అడుగుతున్నారు కదా. వాక్ అనేది అగ్నిలో కలిసిపోతుంది. తర్వాత వచ్చేసి ప్రాణం అనబడే దేవత ఏమో వాయువులో కలిసిపోతుంది. నేత్రంలో ఉండే దేవతలేమో సూర్యుల్లో కలిసిపోతారు. స్తోత్రాలను వినే దేవతలు వాళ్ళేమో సర్వదిక్కుల్లో కలిసిపోతారు. మనస్సులో ఉండే దేవత ఏమో చంద్రుల్లో కలిసిపోతుంది. శరీరాన్ని అంటిపెట్టుకొని సచ్చేదాకున్నటువంటి ఒక శక్తి ఉంటుంది, అది భూదేవత తనలో కలిపేసుకుంటుంది. ఇది సినిమాల్లో కనుక భూమి చీల్చుకుంటే లోపలికి సీతపోతుంది చూడండి, ఆ విధంగా అన్నమాట. హృదయంలో వచ్చేసి మంత్రపుష్పంలో కూడా చెప్తారు కదా, హృదయంలో ఒక దేవత ఉంటుంది పరమాత్మ అని. అదేమో భూతాకాశంలో కలిసిపోతుంది. ఈ మరి మానవుడందరికీ మరి ఇప్పుడంటే రంగులు వేసుకుంటున్నారు, కొంతమంది రంగులు వేసుకుని న్యాచురల్ జుట్టు ఉంటుంది కదా, ఆ జుట్టు మొత్తం కూడా ప్రకృతిలో కలిసిపోతుంది, వనస్పతుల్లాగా అయిపోతుంది. మరి మానవుల్లో వాడు వారసులను తయారు చేయడానికి శుక్రశోణితాలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉంటాయి కదా, ఇవన్నీ జలంలో కలిసిపోతాయి. ఆ దేవతలందరూ ఓ మహర్షి ఇది పరిస్థితి, ఓ బ్రహ్మగారు ఇవన్నీ చెబుతాడు. అటువంటి స్థితిలో ప్రాణి ఎక్కడ ఉంటాడు అంటే వాడి గురించి చెప్తాడు. ఇంకా ఇంద్రియాలన్నీ కూడా ఇటు పాటికి అటు వెళ్ళిపోతాయి కదా, వెళ్ళిపోయినప్పుడు మొత్తం దేవతల్లో కలిసిపోతుంది. మిగిలిన పురుషుడు అంటే ప్రాణిగా భావించాలి. ఇక్కడ మీకు అర్థం అవ్వాలని ఈ శబ్దం వాడటం జరుగుతుంది. పురుషుడైనా స్త్రీ అయినా దేవతలందరూ ఎవరి స్థానానికి వాళ్ళు వెళ్ళిపోతారో అప్పుడు ఏమవుతాడు ఆ పురుషుడు కానీ స్త్రీ అంటే, దేని ఆధారంగా మళ్ళీ జన్మిస్తాడు? ఏమయ్యా దేని ఆధారంగా పుడతాడు? ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు, ఓకే, వాడిని ఆవహించిన వాళ్ళందరూ సరే. ఇక ఇప్పుడు మళ్ళీ వీడి జన్మ చేసిన కర్మలు ఉంటాయి కదా, కర్మల తగ్గ జన్మలెత్తాలి, జన్మకి తగ్గ కర్మ రావాలి. ఇవన్నీ అడుగుతుంటే నాయన, భారతీయులకి గుళ్ళు గోపురాలు తిరగకుండా వాళ్ళు ఏనాడైతే వాళ్ళ ఫోన్ ఉపయోగించి ఉపనిషత్తుల్లోకి వెళ్ళి మేము భారతీయులం, మా ఆధ్యాత్మికం మా ఋషులు మాకు చెప్పింది ఏంది అని వాళ్ళు చూసుకుంటే ఎవరైనా చెప్పినా అర్థమవుతుంది, కానీ లేకపోతే అర్థం కాదు నాయన. చనిపోయిన తర్వాత ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోతారు కదా, మిగతా బాడీ యొక్క ఏమవుతుంది, అది ఏం అనుభవించాలి ఏంటంటే రేపు చెబుతాలే అని చెప్తాడు. అంతటితో స్వస్తి.